కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతా ఉంది అనడానికి పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు, డిబేట్స్ అవసరం లేదు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఏంటిదంటే బీజేపీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీల మీద ప్రతీకార రాజకీయాలు చేస్తూ ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయం వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్కి సపోర్టుగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, రాహుల్ గాంధీ మాట్లాడిండు. అదే స్కామ్లో కవిత పేరు కూడా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ కవితకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. స్కామ్ ఒకటే కుంభకోణం. అందులో అరవింద్ కేజ్రీవాల్ పేరు వచ్చింది, ఇక్కడ కవిత పేరు వచ్చింది. ఈ రెండు ప్రాంతీయ పార్టీలే. బీజేపీ రెండు ప్రాంతీయ పార్టీల మీద ప్రతీకార రాజకీయాలు చేస్తూ ఉంది. ఆ స్కామ్ ఆధారాలు లేని స్కామ్లో రెండు పార్టీలను ఈజీగా ఇరికిచ్చింది. అలాంటప్పుడు ఒక దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న నువ్వు ఈ ప్రతీకార రాజకీయాల్ని ఖండించాలంటే ఏం చేయాలి? అక్కడ అరవింద్ కేజ్రీవాల్కి ఎట్లా సపోర్ట్ చేసినావో ఇక్కడ కవిత తరపున కూడా సపోర్ట్గా మాట్లాడి ఆ ప్రతీకార రాజకీయాల్ని ఖండించాలి. కానీ మీరు చేసింది ఏంది? అక్కడ అరవింద్ కేజ్రీవాల్ మీ ఇండియా కూటమిలో భాగం కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కి సపోర్ట్ చేస్తారా? ఇక్కడ కవిత బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇష్టం వచ్చినట్టు లిక్కర్ రాని అది ఇదని చిల్లర మాటలు మాట్లాడతారా? అంటే ఒకటే సిద్ధాంతం మీద రెండు నాలుకల ధోరణి. మీరు ఒక్క మాట మీద నిలబడలేనప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? బీజేపీని దగ్గరుండి గెలిపించేది కాంగ్రెస్ పార్టీయే అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి? కాదా? మీరే చూడండి, ఒకటే లిక్కర్ స్కామ్, బీజేపీ ప్రతీకార రాజకీయాలు రెండు ప్రాంతీయ పార్టీల మీద, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ మీద, ఒకటి బీఆర్ఎస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ ఖండించాలి, రెండింటిని నిర్ద్వందంగా ఖండించాలి. అటు బీఆర్ఎస్కి సపోర్ట్గా నిలబడాలి, అటు ఆమ్ ఆద్మీకి సపోర్ట్గా నిలబడాలి. కానీ రాహుల్ గాంధీ ఏం చేసిండు? తెలంగాణ కాంగ్రెస్ ఏం చేసింది? విచిత్రం ఏంటంటే, దరిద్రం ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్కి సపోర్ట్గా మాట్లాడి ఈడ కవితను ఇష్టం వచ్చినట్టు చిల్లర ప్రచారాలు చేసారు. స్కామ్ ఒకటే, ఇద్దరు ఇరికిచ్చిర్రు. అందులో ఒకరికేమో సపోర్ట్ చేస్తారట, ఒకరినేమో ఇష్టం వచ్చినట్టు చిల్లర ప్రచారాలు చేసి దిగజారుడు ప్రచారాలు చేస్తారట. ఈ విషయంలోనే గిట్లున్నాక మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు? ఎందుకు